ఈ జేవీకి సంబంధించిన దాంట్లో ఏఎంఆర్ షేరు 51%, సోదా కంపెనీ షేరు 29%, ఐహెచ్పి వాళ్ళ షేరు 20%. యాజ్ పర్ టెండర్ కండిషన్స్ లో అన్ని కండిషన్ ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఒక వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న కేఎన్ఆర్ కి, రెండవ వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కి, మూడో వర్క్ మెగా కన్స్ట్రక్షన్ కి, ఈ 3 వర్కులు 2.44% కి ఆనాడు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 3.99% ఎక్సెస్ కి ఇస్తే, ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 2.44% ఎక్సెస్ కి ఈ 3 కంపెనీలకి లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఈ కంపెనీలకి ఈ టెండర్లు ఇవ్వటం జరిగింది. ఈ టెండర్లో ఎవరైతే వేశారో అన్ని టెండర్లు ఓపెన్ చేయటం జరిగింది. మూడో విషయం ఈ టెండర్లలో ఏ ఒక్కరిని బెదిరించి కానీ, అదిరించి కానీ, భయభ్రాంతుల్ని చేసి కానీ మీరు టెండర్ వేయొద్దని ఈ ప్రభుత్వ పక్షాన కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరికి చెప్పింది లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 3 వర్కుల టెండర్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 3,687 కోట్లు. ఆనాడు వాళ్ళు టెండర్ పెట్టినప్పుడు వాల్యూ 3,744 కోట్లు. అంటే ఆనాటి ప్రభుత్వం టెండర్ పెడితే దాన్ని మళ్లీ రీటెండర్ చేస్తే వచ్చిన విలువ ఎంత అంటే 54 కోట్ల చిల్లర తగ్గిందే తప్ప ₹1 కూడా ఎక్కువ, అంటే గతంలో పిలిచిన టెండర్ల కంటే ఎక్కువ కాలేదు అనేది వారు గ్రహించకపోవటం చాలా బాధాకరమైన అనిపిస్తుంది. విమర్శ చేయొచ్చు, విమర్శ చేసే దాంట్లో అసలు పస ఉండాలా. పస లేకుండా గుడ్డ కాల్చి మేదేస్తే ఆ గుడ్డ మా మీద కాదు పడేది, మీ మీద పడి మీరే దాంట్లో ఆ మంటలో కాలిపోతారే తప్ప ఎదట వ్యక్తి కాలిపోతాడేనో, ఎదట వ్యక్తి ఏదో పదవి పోతే ఇందాక పిల్లి ఉట్టి కథ చెప్పానే అదే రకంగా ఆ పదవి నాకేదో మంచి జరుగుద్దని అనుకోవటం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం.